నమస్తే నంది రామేశ్వరరావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఇంకోటి ఏంటంటే అక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉండబోతుంది, సో దాని వల్ల ఆంధ్రాకి ఎలాంటి రెవెన్యూ మాడ్యూల్ అనేది జనరేట్ అవుతుంది, సో అది వచ్చిన తర్వాత ఎంత మందికి ఉపాధి కల్పించవచ్చు, అండ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? ఇది చాలా ఒక్క క్వశ్చన్ 100 ప్రశ్నలు అడిగితే ఎట్లా బాబు? ఓకే. ఓకే. ఏపీఎన్ఆర్టీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అండి. ఓకే. ఓకే. అంటే ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ఆర్ఎస్ కే ఇల్లు కట్టిస్తాం, ఓకే. బోత్ కమర్షియల్. ఇది యాక్చువల్లీ ఓకే. ఈ కాన్సెప్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ లోనే ఈ కాన్సెప్ట్ కనుక్కున్నారు. ఆల్రెడీ దాదాపు 100కి పైగా 103 104 మంది ఇన్వెస్టర్స్ ప్రవేశ భారతీయులు డబ్బులు కట్టారు అడ్వాన్స్. దాదాపు 33 కోట్లు కలెక్షన్ చేశారు. అన్ఫార్చునేట్లీ దాని తర్వాత గవర్నమెంట్ కొలాప్స్ అయింది. జగన్ గారు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిగా అట్లా ఉండిపోయింది. మరి దాన్ని రీవ్యాంప్ చేశారు. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే టెండర్స్ గురించి 3 టవర్లు వస్తున్నాయి. ఒక టవర్ ఏంటంటే 36 అంతస్తులు, కింద 4 లెవెల్స్ ఎల్ఆర్ ఉంటుంది, 3 లెవెల్ పోడియం ఉంటుంది, పోడియం పైన 33 ఫ్లోర్స్. ఇవంతా కూడా రెసిడెన్షియల్ పర్పస్ వాడతారు. నెక్స్ట్ ఓకే. 2 టవర్లు ఏంటంటే 29 అంతస్తులు, అందులో కూడా 2 సెల్లార్లు పోడియం తీసి మిగతా వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఓకే. కాంబినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. అంటే పైన 4 ఫ్లోర్లు, ఈ 2 టవర్లు ఉండేది 4 ఫ్లోర్లు కలిపేస్తున్నారు జాయింట్ గా. ఓకే. బికమ్స్ రివాల్వింగ్ రెస్టారెంట్ 360 డిగ్రీస్ రెస్టారెంట్ ఉంటుంది. అది అన్ని మొత్తం సిటీ మొత్తం ఏదైతే ఇప్పుడు అమరావతి ఎక్కడైతే కడుతున్నారో ఆ సిటీ మొత్తం ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకుంటే ప్యాలెస్ సైట్స్ అని ఉంది అప్పుడు ఒకప్పుడు పాత అబిట్స్ దగ్గర. అట్లా ఈ అవును. రెస్టారెంట్ ఏమవుతుందంటే మీరు తింటూ ఉంటారు, మొత్తం సిటీ అంతా చూసి ఎంజాయ్ చేస్తుంటారు అంబియన్స్. మీరు స్టార్ హోటల్కి వెళ్తే స్విమ్మింగ్ పూల్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఎట్లా ఉంటుందో అట్లా విధంగా ఈ పైన ఉన్న 4 అంతస్తులు కలిపేస్తున్నారు. సో ఓకే. కొంత రెసిడెన్షియల్ ఇస్తున్నారు, కొన్ని కమర్షియల్ ఇస్తున్నారు, కొన్ని ఆఫీస్ స్పేస్ ఇస్తున్నారు, రకరకాల యాక్టివిటీస్. అంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది అది కూడా. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నారు ఓన్లీ ఫర్ ఓన్లీ ఎన్ఆర్ఐస్, ఓన్లీ నాట్ ది ఎన్ఆర్ఎస్. లోకల్ పబ్లిక్. ఓకే. ఓకే. డబ్బులు ఆల్ దగ్గర తీసుకుని వాళ్ళకే కట్టిస్తామని అన్నారు. ఆ ఎన్ఆర్ఐ సిటీ లా ఉంటది ఫైనల్ గా. అది ఐకాన్ ఎన్ఆర్టీ ఐకాన్ అంటే ఓకే. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు తెలుగు సొసైటీ సొసైటీ. ఐకాన్. సో అది ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే గవర్నమెంట్ కి ఈ బలంగా 29 నుండి 30,000 ఉద్యోగాలకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి. అన్ని మనకి దినచర్యలో ఏమి కావాలో అన్ని కూడా అన్ని రకాల అక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే సిటీకి ఒక ఒక స్పాట్ ఉంటుంది. హైదరాబాద్లో ఎన్నో స్పాట్లు ఉన్నాయి టూరిజం పాయింట్లు. అట్లాంటి ఓకే. ఇది కూడా ఒక పాయింట్. రామోజీ ఫిలిం సిటీ ఎట్లా ఉంది అంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఎన్నో వస్తున్నాయి. అక్కడ యాక్టివిటీ జరగగానే బిల్డింగ్ కడుతున్నారంటే కంపెనీస్ వస్తాయి, కంపెనీ వస్తుందంటే ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే డబ్బులు వస్తాయి, డబ్బులు ఓకే. వస్తుంటే బ్యాంక్ జీడిపి ఓకే. పెరుగుతుంది. ఓకే. సో ఓవరాల్ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసిన ఇంగ్లీష్ ఒక రైటర్ ఉన్నాడు శివకేరా అని. ఆయన ఏం చెప్తారంటే ఇఫ్ యూ వాంట్ గెట్ రికగ్నైజ్ యూ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. చంద్రబాబు నాయుడు గారు ఏది ట్రంప్ ఏది చేసినా ఒక విచిత్రం ఉంటుంది, అది వేరే యాంగిల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ముందు దివ్య దృష్టితో చేస్తారు ఫోర్కాస్ట్. నెక్స్ట్ 10 years. ఇప్పుడు ఆయన చూసుకుంటే మొదటిసారి సీఎం అయినప్పుడు 2020 విజన్ 1990s లోనే పెట్టాడు ఆయన. అవును. ఆ విజన్ ప్రకారం సైబరాబాద్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎమర్జీ అయినాయి. సో ఆయన అవును. మామూలుగా ఒక పనిచేయడం దాని వెనకాల చాలా లోతుగా రీసెర్చ్ చేసి, సర్వే చేసి, యాక్షన్ చూసి ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి కొత్త ఐడియా ఏంటంటే మన దగ్గర డబ్బులు కడితే టైం పడుతుంది కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి కట్టి వాళ్ళు ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు కూడా హ్యాపీ. మా కమ్యూనిటీ ఎన్ఆర్ఐ మెంటాలిటీ వేరు, ఇండియన్ మెంటాలిటీ వేరు, లోకల్ మెంటాలిటీ వేరు. అవును. ఎన్ఆర్ఐ అంటే వాళ్ళకి తగ్గ వాళ్ళే ఉంటుంది. డాక్టర్ బిల్ చేసుకుంటే బాగుంటుంది, ఇంజనీర్ అట్లా సేమ్ కేటగిరీ, సేమ్ సెగ్మెంట్. అది చేసుకుని ఓకే. దానికి స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చి దానికి ఎన్ఆర్ఐ టవర్, ఎన్ఆర్ఐ ఐకాన్ బిల్డింగ్ అని పెడతారు. పెట్టి అక్కడ అందరూ కూడా హై ప్రొఫైల్, ఇప్పుడు కొద్ది డబ్బులున్న లగ్జరీ సెగ్మెంటే కనిపిస్తుంది, మామూలు దొరకు. అది దాని ఓకే. తాలూకు అడ్వాంటేజ్. ఇనిషియేటివ్ చెప్పేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, బిజినెస్ క్రియేట్ అవుతుంది, నాన్ రెసిడెంట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఒకళ్ళు ఎన్ఆర్ఎస్ 2-3 కొనుక్కోవచ్చు. సో ఇక్కడ 36 అంతస్తులు, అక్కడ 29 2 టవర్, మొత్తం 3 టవర్లు కూడా గోయింగ్ టు బి బిగ్ సిటీ విత్ ఇన్ ది
దగ్గర ఈ 3 టవర్లు ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. 36 ఫ్లోర్లు అంటే చాలా తక్కువేం కాదు. ఈ 2 టవర్లో ఈచ్ టవర్ కి 2 ఫ్లాట్లు ఉంటాయి ఈచ్ ఫ్లోర్ కి. ఆ విధంగా ఓకే. చూసుకుంటే కొన్ని వందల ఫ్లాట్స్ ఎమర్జీ అవుతున్నాయి. ఇవి ఓకే. వచ్చిన తర్వాత సో దానివల్ల చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాకి ఎలాంటి రెవెన్యూ మోడ్యూల్ జనరేట్ అయ్యింది సార్? అంటే ఇప్పుడు ఇవన్నీ రెవెన్యూ కదండి. ఇప్పుడు ఇంతమంది క్యాటర్ చేయాలంటే అక్కడ అన్ని దినచర్యలో వాడేవన్నీ కూడా హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, బ్యాంక్ కానీ, రైట్ ఫ్రమ్ పాన్ డబ్బా టు హోటల్ టు హాస్పిటల్ అన్నీ కావాలి. ఓకే. ఇవన్నీ వస్తున్నాయంటే సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, సిటీలో రెవెన్యూ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో కొన్ని ఫండ్స్, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ అన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఓకే. వన్ షాట్ 2 బర్డ్స్ ఉంటుంది. ఒకే ఒక ఒక పర్టికులర్ స్టెప్ వల్ల 30,000 మంది ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఫిగర్ అది. అవును. ఈ 30,000 మంది వస్తారు అంటున్నారు. ఓకే. అదేవిధంగా మిగతా ఏఐసి, అంబానీ, అదానీ, ఈక్వినిక్స్, మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్, వీళ్ళందరూ యూట్యూబ్ వీళ్ళందరితో మాట్లాడున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది డాక్యుమెంటేషన్. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది, ఇది ఉంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ కి దోహం చేస్తాయి. అంటే పెరిగే అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా లోకల్ ఆంధ్ర వాళ్ళు, వైజాగ్, గుంటూరు, అమరావతి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా ఏదైతే కాన్ఫిడెన్స్ లేక కాన్ఫిడెన్స్ లేక వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో మనకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి యాక్షన్. డెఫినెట్ గా ది రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు గో దో ఇట్ ఇస్ టైమ్. ఈ టవర్స్ ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. 10th లో టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తా ఉన్నారు. మిగతాది టెక్నికల్ టెండర్స్, బడ్జెట్ అలిగేషన్, L1, L2 అది సో తీసుకొని అప్రాక్సిమేట్ ఫేజ్ గా బై ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్? ఆల్ గోస్ వెల్. నేనేమంటానంటే లాస్ట్ లైన్ మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతున్నారు. నేను అవును. అనుకోవడం 3 to 4 years ఫస్ట్ ఫేజ్ లోనే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఫండింగ్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎన్ఆర్ఎస్ కాబట్టి ఆల్రెడీ 3 కోట్లు ఫండింగ్ వచ్చింది. బ్యాలెన్స్ ఫండింగ్ కూడా తీసుకుంటారు. అండ్ ఎన్ఆర్ఐకి డబ్బులు కొరత అనేది పెద్దగా మన లోకల్ వేరు, అక్కడ వేరు. సో ఆ అవును. ఫండింగ్ వస్తే టెక్నాలజీ ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఐటీ కానీ ఏదైనా టెక్నాలజీలో ఆయన మించిన పర్సన్ ఉన్నాడు అనుకున్న అనుభవం బట్టి, అనుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఓవరాల్ ఓకే. గా అది ఒక సిటీ ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అయిపోతుంది మన క్యాపిటల్ సిటీ. ఓకే. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. గుడ్ ఓకే. ఇనిషియేటివ్. అండ్ ఇలాంటి మరిన్ని రావాలని కోరుకుందాం. ఆంధ్ర ఒకలా పెరుగుతుంది, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలు పెరిగి నార్మల్ ఫామ్ లోకి వచ్చి మంచి పేరు రావాలనేది కోరుకుందాం. సో థ్యాంక్ యూ సార్, మాకు పాలిటిక్స్ వచ్చినందుకు.